ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు స్క్రీన్ మీదకి రాగానే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే రియాక్షన్ కరకట్ట కమల్ హాసన్ మళ్ళీ వచ్చాడు తెరపైకి అని. రైట్. అంతకుముందు 14 నుంచి 19 వరకు కంటిన్యూస్గా ప్రభుత్వానికి నిద్ర లేకుండా రకరకాల కేసులు వేశారు. అమరావతిలో అభివృద్ధి జరగకుండా, అమరావతిలో భూసేకరణ జరగకుండా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు లాంటి విమర్శల్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఫేస్ చేశారు అప్పుడు. సో ఇప్పుడు వేస్తున్న కేసులకి అప్పుడు వేస్తున్న కేసులకి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి ఫైట్ చేయడం వెనక రీజన్ ఏంటి? సార్ 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తాము అని చెప్పి చట్టం చేసిన తర్వాత కేంద్రంలో ఆయనగా నేను రాజధాని నిర్మాణం చేస్తాను, కేంద్రం చేయాల్సిన పని లేదు అని చెప్పి, పైగా ఆ రోజుల్లో కేంద్రం ఒక కమిటీని కూడా రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీని కూడా పంపిస్తే ఆ కమిటీ చాలా స్పష్టంగా ఈ అమరావతి ప్రాంతం సరైంది కాదు అని చెప్పి నివేదికలు ఇచ్చినా కూడా ఆయన దాన్ని తోసిపుచ్చి ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో అలువైవల్ సాయిల్స్ అత్యంత సారవంతమైనటువంటి భూముల్ని 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండేటటువంటి భూముల్ని ఆయన బలవంతంగా తీసుకొని, ఈ బలవంతమైన మాట అని అంటే చాలామంది ఒప్పుకోరేమో, కానీ పరదా వెనక మాత్రం బలవంతమైన అనేదే కరెక్ట్ వర్డ్. ఎందుకంటున్నాను అంటే ఈ 33,000 ఎకరాలు ఆయన ఆ రోజు ప్రపోజ్ చేసిన దాంట్లో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తాడికొండ ప్రాంతం, 2 మంగళగిరి ప్రాంతం. తాడికొండ ప్రాంతంలో చాలామంది స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి మాట వాస్తవం, కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే అత్యంత సారవంతమైనటువంటి భూములు, పంటలు బాగా పండుతున్నాయి, కౌలు రైతులు, కూలీలు బతుకుతా ఉన్నారు. అదేవిధంగా విజయవాడకి అతి సమీపంలో ఉన్నాము, మేము పూలింగ్కి ఇవ్వము అని చెప్పి ఎదురు తిరిగిన సందర్భంలో ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు కేసులు నేను వేయలేదండి, కేసులు రైతులు వేశారు. మేము భూములు ఇవ్వము పూలింగ్కి అని చెప్పి వేసినటువంటి రైతుల కేసులు ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా నేను వాళ్ళ తరపున అప్పుడు హైకోర్టు ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్లో ఉండేది. సో ఉదయం తెల్లవారుజామున 3ంటికి పూలు కోయటానికి వెళ్ళేటటువంటి రైతు కూలీలు, కౌలు రైతుల తరపున హైదరాబాద్ వచ్చి వాళ్ళుగా కేసులు వేసే పరిస్థితులు లేవు. కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్న నన్ను వాళ్ళు సంప్రదించడం జరిగింది. నేను వాళ్ళ తరపున వచ్చి కోర్టులో నా సొంత ఖర్చులతోటి నేను వాళ్ళ తరపున పోరాటం చేయడం జరిగింది. బహుశా ఇప్పుడు మీరన్నట్టు కరకట్ట కమల్ హాసన్ అనేది నేను కాదు, ఆ సమయంలో ఏ మనిషి ఉన్నా ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా ఆ మనిషి చంద్రబాబు నాయుడు గారి భూదోపిడీని అడ్డుకునేవాడే ఖచ్చితంగా. కాబట్టి భూదోపిడీని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశామే తప్ప నాగా నేను కేసులు వేయలేదు. పైగా ఆ కేసులన్నీ కూడా గౌరవ న్యాయస్థానాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఒకవేళ రైతులు తప్పు, నేను తప్పు అనుకుంటే కేసులు కొట్టేసేయి. కానీ నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారికి తెలుసు వాళ్ళు ఏం చేశారు, కోర్టులు వాళ్ళకి ఏం మొట్టికాయలు వేసినాయి, ఇవాళకి కూడా వాళ్ళు ఇంకా వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇది వాళ్ళకి పూర్తిగా తెలుసండి. సో గతంలో వేసిన కేసులన్నీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, రైతులను కాపాడడం కోసం వేసిన 100% వాస్తవం అండి. సో అటువంటి రైతులను కాపాడడం కోసం కేసులు వేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజధాని అంశానికి సంబంధించి మీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ గురించి మాట్లాడితే అప్పుడు ఆ రైతుల కష్టాలు, రైతుల ఆందోళనలు ఎందుకు రామకృష్ణారెడ్డికి గుర్తు రాలేదు అంటే? సార్, మేము జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని నిర్ణయం తీసుకున్నప్పుడు అమరావతి ఏమి రాజధాని కాదు అని చెప్పి ఎక్కడా చెప్పలా. హైదరాబాదులో పెట్టుబడులు కానివ్వండి, లేదా రాష్ట్రం మొత్తానికి ప్రజలందరూ వచ్చి ఇక్కడే స్థిరపడటం వల్ల ఆదాయ వనరులు మొత్తము ఇప్పుడు కూడా ఆదాయం మొత్తం ఒక హైదరాబాద్కే పరిమితం అవుతూ ఉంది, వలసలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి వికేంద్రీకరణ జరిగితే మంచిదని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కాబట్టి ఉత్తరాంధ్రని, రాయలసీమని, కోస్తాంధ్రని బేస్ చేసుకొని భౌగోళికంగా ప్రజల మంచి కోసం ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా సమర్థించాను. ఆ సమర్థించడానికి ఒక కారణం మా ప్రాంతంలో రాజధాని అమరావతిలోనే ఉంటుంది, అది శాసన రాజధానిగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, రెండోది మా మంగళగిరికి సంబంధించి రాజధాని వల్ల మాకు ఒరిగినటువంటి లాభం ఏమీ లేదు,
ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఎందుకంటే మంగళగిరి అనేది గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంది. విజయవాడని ఆనుకొని ఉన్నాయి తాడేపల్లి ప్రాంతం అంతా కూడా. ఎప్పుడో రేట్లు పెరిగి ఉన్నాయి. కాబట్టి ఇవాళ అధికంగా వచ్చేటటువంటిది కొత్త అడ్వాంటేజ్ లేవు. రైతులు కానివ్వండి, లేదా ల్యాండ్ లార్డ్స్ కానివ్వండి, వీళ్ళందరూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సంతోషంగానే ఉన్నారు. ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే తాడికొండ, తుళ్ళూరు ప్రాంతాల్లో ఉంటుంది. అది నాకు ఆనాడు సంబంధం లేదు, ఈనాడు సంబంధం లేదు. వాళ్ళ కోసం వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఎక్కడ కోర్టులో ఆ రోజున చేయటం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయటం కూడా జరగలేదండి. కాబట్టి మేము అమరావతి అనే దాన్ని రాజధానిగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు శాసన రాజధానిగా. ఈ రోజు కూడా అమరావతి మేము రాజధాని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదండి. సో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి. మూడు రాజధానులు. అది ఏమంటే 3 రాజధానులు అనేది ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకున్నారు. ఏమండి, బట్ రాజధాని అమరావతి కాదా అనేది మీరు గమనిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అన్నాడు, ఈ రోజు కూడా అమరావతి రాజధాని. ఇప్పుడు మరి అలా అనుకున్నప్పుడు నా రాజధాని అమరావతి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ పెట్టుబడులు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, మాట్లాడితే వైజాగ్ ఎందుకు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, అక్కడ చేయాలి, అక్కడ ఆర్థికంగా మేము ఎక్కువ పెంచాలి అని చెప్పి ఎందుకు ఆయన తపన పడుతున్నారండి? ఆ తపన జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందే పడి ఉన్నారు. ఏమండి, అది తేడా. ఇవాళ చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు చూపించకుండా చెప్పకుండా ఆయన సమర్థిస్తున్నాడు అనేది బహిరంగ సత్యంగా ఇవాళ కనపడతానే ఉంది. అందుకని వీళ్ళు పెట్టుబడులు కానివ్వండి, వీళ్ళ ఇండస్ట్రీ సమ్మిట్లు కానివ్వండి, అవన్నీ వైజాగ్లో చేస్తానే